చేతి గొలుసు ఫర్ సేల్. నిగనిగలాడుతున్న ఈ గొలుసు వేలానికి వచ్చింది. ఎవరైనా సరే ఈ గోల్డ్ బ్రేస్లెట్ ను సొంతం చేసుకోవచ్చు. ముహూర్తం ఇవాళ ఉదయం 11 గంటలు. వేలం వేదిక సోమాజిగూడ ప్రెస్ క్లబ్. బులియన్ మార్కెట్ రేట్లతో పని లేదు. అలా అని భలే మంచి చౌకబేరం అనుకుంటే కుదరదు. వీలైనంత ఎక్కువగా ధర పాడే మనసున్న మహారాజులందరూ వేలానికి ఆహ్వానితులే అంటున్నారు నిర్వాహకులు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈ బ్రేస్లెట్ ను వేలానికి వేస్తున్నారు. వేలం ప్రక్రియ చేతి ఖర్చుల కోసం అనుకుంటే పొరపాటు. ఈ బ్రేస్లెట్ వెనుక వేలం వెనుక పెద్ద కథే ఉంది. మరి ఇది ఇలాంటి గొలుసు కాదండోయ్. చేతికి చేవ, రైతుకు రొక్కం కోసం వేలానికి ముస్తాబైన బంగారు గొలుసు. తెలంగాణలో మళ్లీ బేస్ సంపాదించాలని పట్టుమీదున్న కాంగ్రెస్ ఈ గోల్డ్ బ్రేస్లెట్ ను వేలం వేయాలని నిర్ణయించింది. ఇంతకీ ఈ గొలుసు ఎవరిదో మీకు అర్థమవుతోంది కదూ. కాంగ్రెస్ సీనియర్ వి హనుమంతరావుది. ఈ నెల 1న సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ సభలో జగ్గారెడ్డికి ఈ బ్రేస్లెట్ ను గిఫ్ట్ ఇచ్చారు విహెచ్. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయన చేయిని తాకి ఈ గోల్డెన్ బ్రేస్లెట్ ఇవాళ వేలానికి వచ్చింది. విహెచ్ బ్రేస్లెట్ జగ్గారెడ్డి చేతికి వెళ్లడం వెనుక ఆసక్తికరమైన సంఘటన ఉంది. సంగారెడ్డి సభను సక్సెస్ చేసేందుకు జగ్గారెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు విహెచ్. ఏకంగా రాహుల్ గాంధీ చెవిలో ఈ మాట చెప్పారు ఆయన. జగ్గారెడ్డి కృషిని రాహుల్ గుర్తించాలనేది హనుమన్న ఐడియా. అర్థమైన రాహుల్ గాంధీ మీ కంట్రిబ్యూషన్ ఏంటని విహెచ్ని అడిగారు. అంతే, ఇవ్వడానికి నా దగ్గరే ఉంది ఈ బ్రేస్లెట్ తప్ప అని సెలవిచ్చారు విహెచ్. ఇంకేం, అదే ఇచ్చేయండి మరి అన్నారట రాహుల్. యువరాజా వారి మాటే వేదవాక్కుగా రాహుల్ సమక్షంలో తన బ్రేస్లెట్ ను జగ్గారెడ్డికి ఇచ్చేశారు విహెచ్. ఇది ఈ బ్రేస్లెట్ వెనుకున్న చరిత్ర. ఇచ్చుకున్నాం పుచ్చుకున్నాం అని సరిపెట్టలేదు. బ్రేస్లెట్ బంగారం కన్నా బంగారం లాంటి రాహుల్ మాట, బంగారం లాంటి విహెచ్ మనసు జగ్గారెడ్డిని కదిలించాయి. అంతే, గాంధీ భవన్లో ఈ బ్రేస్లెట్ అత్యంత విలువైన సొత్తుగా గుర్తింపు పొందింది. హనుమన్న త్యాగ ఫలాన్ని మరింత పెంచాలని అప్పుడే నిర్ణయించారు జగ్గారెడ్డి. అందులో భాగమే ఈ వేలం ప్రక్రియ. ఈ బ్రేస్లెట్ ను వేలం వేసి వచ్చిన డబ్బును ఖమ్మం మిర్చి రైతులకు ఇవ్వాలని నిర్ణయించారు జగ్గారెడ్డి. సంగారెడ్డి ప్రజాగర్జన సభలో రాహుల్ గాంధీ గారు, హనుమంతరావు గారు మాట సందర్భంలో మరి ఈ యొక్క సభకు సంబంధించిన ఏర్పాట్లు జగ్గారెడ్డి పూర్తి బాధ్యత వహించి చేసిండు అనే విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాయకత్వంలో ఈ కార్యక్రమం చేసిండు. జగ్గారెడ్డి పూర్తి బాధ్యత వహించుడు అని మన హనుమంతరావు గారు రాహుల్ గాంధీ చెప్పిన సందర్భంలో మాట సందర్భంలో మరి ఖర్చంతా కూడా జగ్గారెడ్డి పెట్టిండని వారి కామెంట్స్ మీద రాహుల్ గాంధీ గారు స్పందిస్తూ మరి నువ్వేమి కంట్రిబ్యూషన్ చేసినావని హనుమంతరావు గారిని ప్రశ్నించినప్పుడు నేను నా దగ్గర ఈ బ్రాస్లెట్ తప్పితే ఏం లేదు అని హనుమంతరావు అన్నాగానే మరి రాహుల్ గాంధీ గారు ఆ బ్రాస్లెట్ కూడా ఇవ్వచ్చు కదా అని వారు చెప్పిన వెంటనే వారు బ్రాస్లెట్ని మరి ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమంలో ఇది చిన్న వస్తువైనా మరి రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను ఇవ్వడం జరుగుతుందనే మాట హనుమంతరావు గారు మరి అది ఇవ్వడం జరిగింది. ఒక 10-15 లక్షల లోపల 10 లక్షల 11 12 లక్షల దీని మీద మరి ఓపెన్ యాక్షన్ పెట్టి వాళ్ళ డబ్బు సేకరించి మరి ఇది ఖమ్మంలో ఉన్నటువంటి మొన్న జైలుకు పోయిన రైతులకు, ఆ ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. అది మ్యాటర్. అన్న మాట ప్రకారం హనుమన్న బ్రేస్లెట్ ను అమ్మకానికి అదే వేలానికి పెడుతున్నారు జగ్గారెడ్డి. నిర్ణయం సేమ్ టు సేమ్, కానీ వేదిక మారింది. గాంధీ భవన్ కు బదులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వేలం ప్రక్రియ నిర్వహించాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే రొక్కాన్ని మిర్చి రైతులకు ఇస్తామంటున్నారు. ఈ కార్యక్రమంతో రైతులకు రొక్కంతో పాటు చేతికి చేవ కూడా దక్కడం ఖాయమంటున్నారు కాంగ్రెస్ నేతలు. చేస్తుంది ఒక మంచి ప్రయత్నం కాబట్టి ధర కూడా గట్టిగా గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నారు వారు.